చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చేటప్పుడు నా స్వయంగా నేను చెప్తున్నా, ఈ సందర్భం ఇప్పటి నుంచి చెప్పాలనుకున్నాను కానీ చెప్పలేకపోయా. నేను కూడా చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి చాలా విషయాలు సార్తో మాట్లాడేయాలని చెప్పి మాట్లాడడానికి వెళ్తా. ఏమ్మా అనిత, ఏమ్మా అంటారు, అనిత కూడా కదా ఏమ్మా అంటారు, అనేసరికి మొత్తం మర్చిపోతా. 2 సార్లు అలా వెనక్కి తిరిగి వచ్చా. 3వసారి చిన్న పేపర్ మీద రాసుకెళ్ళి ఏంటో రాసుకొని వచ్చావు అన్నారు. సార్ మిమ్మల్ని చూస్తే నేను అన్నీ మర్చిపోతున్నాను సార్, మరి ఏం పని చేస్తుందో నాకు తెలియట్లేదు, అందుకే రాసుకొని వచ్చాను సార్ అన్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా స్వయం అనుభవం ఒకటి చెప్పాలి, ఏ ఆరా పని చేస్తుందో తెలియదు కానీ ఆయన చుట్టూ ఒక్కసారి ఆయన రూమ్లోకి వెళ్ళేసరికి మైండ్లో అన్నీ వెళ్ళిపోతాయి. ఒకటే ఒకటి గుర్తొస్తుంది, అతను మా నాయకుడు, ఆ నాయకుడితో మేము పని చేయాలి అని ఒకే ఒక థాట్తో మేము బయటకు వచ్చే పరిస్థితి కనిపించిందంటే దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు, దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు. నేను ఎందుకు చెప్తున్నాను, చాలా గర్వంగా చెప్తా. ఎక్కడున్నారు తెలుగుదేశం పార్టీలో, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఆంధ్రప్రదేశ్ అనేసరికి బాబు చంద్రబాబు నాయుడు గారు అని అనేసరికి ఎక్కడ ఎంత ఉప్పొంగుతుందంటే గుండె, అది ఈరోజు మన పార్టీ.